నమస్తే అందరికి. నిన్న తెచ్చినట్టు మనం నిన్న వీడియోలో వచ్చింది కదా, ఏవైతే విత్తనాలు ఉన్నాయో మనం తెచ్చిన విత్తనాలు, కానుగ చెట్టు కానీ ఈ వేప చెట్టు కానీ ఇవన్నీ విత్తనాలు నేను అన్నీ సేకరించడం జరిగింది. అదే తీసుకొచ్చి ఇప్పుడు ఇదైతే నాటు పెడుతున్నాం. ఈ ట్రప్లల్లో బ్లాక్ కలర్ ట్రప్లు ఉంటాయి, ఆ ట్రప్లల్లో నాటు పెట్టి ఇక్కడనే అట్లా ఇక్కడ ఇన్నే పెడదామని చూస్తున్నాం. ఎందుకంటే మనకి ఇక్కడ వాటర్ సోర్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. కాలువ ఉంది పక్కపోటి, మన వెనకాల కాలువ అనిపిస్తుంది మీకు. ఆ కాలువ నుంచే వాటర్ ఈ నుంచి కొంచెం తొందరగా మనకు చెట్లు లేవడానికి కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది ఆస్కారం. అందుకని చెప్పేసి ఇక్కడ పెడుతున్నాం. చలో ఇప్పుడు అది మొత్తం పెట్టేద్దాం, విత్తులు అయితే పెట్టేద్దాం. చలో అలా ఇవైతే ఇప్పుడు కానిగిత్తులు ఈ లోపల ఉన్నాయైతే మనం వలగొట్టి చూద్దాం. అన్నీ వలగొట్టిన తర్వాత ఇవి తీసుకుపోయి నాటు పెడదాం. ఇవి మనకి సున్నికి కొన్నినే కనిపిస్తున్నాయి కానీ ఇవి 50-60 దాకా ఉంటాయి అన్న విత్తులు. ఇవి ఇప్పటిదాకా మనం తీసుకున్న విత్తనాలు అయితే దీంట్లో పెడదాం. ఇవి మొక్కలు కూడా మనమే పెట్టినాం. ఎందుకంటే ఈ వాటర్ ఎక్కువ నిలవకుండా కొన్ని పోతాయి, కొంతవరకు ఉంటాయి. వీటిలలో అయితే ఈ మట్టి నింపి, ఈ మట్టి మొత్తం ఇలా నింపి దీంట్లోనే పెడదాం. మేము చిన్న చిన్నవి అనుకున్నాం ఫస్ట్, కాకపోతే ఏమైందంటే ఆ చిన్న చిన్నవి మాకు దొరకపోవడం వల్ల ఇదైతే పెడుతున్నాం. ఇంత పెద్దది నార్మల్ ఉంటుంది, అందరి ఇళ్ళల్లో ఉంటుంది. ఈ దీంట్లో పెట్టి అన్ని విత్తనాలు అన్నీ పెట్టేసిన తర్వాత పెద్దగా అయితే అప్పుడు తీద్దాం. ఇప్పటిదాకా తీసిన విత్తనాలు అయితే మన దగ్గర ఉన్నాయి. ఇవి ఈ టప్లలో అయితే పెడదాం. ఒక ప్రయత్నం లెక్క అయితే మనం చేస్తున్నాం. పెరిగితే ఇవి కనీసమైన ఒక 50-60 చెట్లు వెళ్తాయి, పెరుగుతాయి. ఇలా పెడుతున్నాం. ఇలా దాంట్లో రెండిట్లలో పెట్టేసి మనకు వాటర్ దగ్గరనే ఉంది కాబట్టి డైలీ పోస్తే ఒక 10-15 రోజులల్లా ఇవి వస్తాయి, మొక్కలు వస్తాయి. అవి కూడా చూపిస్తాం. అయితే ఇది పెడుతున్నాం. రౌండ్గా అయితే పెడుతున్నాం ఇవి చెట్లు, విత్తనాలు అయితే. చూద్దాం ఎట్లా వస్తాయో. మనకి ఇందాక పెట్టిన విత్తనాలు అయితే మొత్తం ఇలా పెట్టేసినాం అన్న. ఇలా మొత్తం పెట్టేసినాం. ఇప్పుడు దాంతో వాటర్ పోసుకుంటాం. మన దగ్గర అది పోసేది లేదు, ఇంకా దాంట్లో అడిగేసినాం. పోయాట అట్లా రోజు వాటర్ పోసుకుంటాం. దాంతోనైతే వాటర్ పోసుకుంటే ఒక 10-15 రోజులలో అయితే అది విత్తనాలు వస్తాయి. అది మొలకొచ్చినాక కూడా చిన్న వీడియో తీసి చూపిస్తాం. ఇలా అలా కలిపి అన్నీ పెట్టేసినాం. ఇవైతే వెళ్ళాలి, వచ్చినాక వీడియో పెడతాం అన్న. మేమైతే వీడియోలు పెడుతూనే ఉన్నాం అన్న, కంటిన్యూగా వీడియోలు పెడుతూనే ఉన్నాం. కొంచెం సపోర్ట్ అనేది కొంచెం తక్కువ ఉందన్న. కొంతమంది చేస్తారు, సపోర్ట్ చేస్తారు కొంతమంది, కానీ వాళ్ళందరూ థ్యాంక్స్. మళ్ళీ ఇంకోటి కొంతమంది షేర్ చేయండి అన్న, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మన మొక్కలు డొనేట్ చేసే వాళ్ళు వచ్చేంత వరకు నేను వీడియోలు పెడుతూనే ఉంటాను, వీడియోలు చేస్తూనే ఉంటాయి. ఈ వీడియోలు పెట్టడానికి కారణం ఏంటంటే ఇది మొత్తం మన ఎవరైతే డొనేట్ చేయడానికి ఉన్నారో వాళ్ళ ఆలోచన వాళ్ళ దగ్గర పోయేదాకా షేర్ చేయాలి. ఇంట్లోనే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అన్న, లైక్ చేయండి. ఏదన్నా ఉన్నా కానీ, ఏదైనా సజెషన్ ఉన్నా కానీ కామెంట్ బాక్స్లో చెప్పండి. చెప్తే మేము దాన్ని బట్టి కూడా చేస్తామన్న. నాకు లేని ఆలోచన చూసే వాళ్ళకు కూడా ఉంటాయి, 100 ఉంటాయి. మాకు ఒకటి ఉంటే చూసే వాళ్ళకు 100 ఉంటాయి. మీరు కామెంట్ సెక్షన్లో సజెషన్ చెప్పినా కానీ మేము దాని ప్రకారం చేస్తామన్న. చేసేది ఉంటే చేస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీరు కూడా కొంతమంది చూస్తారు కానీ అది షేర్ చేయండి అన్న.
షేర్ చేస్తే మీకు కొంతమందికి ఆలోచన ఉంటుంది ఉండదు. ఆలోచన మీకు లేకున్నా కానీ ఆలోచన ఉన్నోళ్ళ కన్నా షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళ ద్వారా మాకు మొక్కలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఎంత మందికి షేర్ చేస్తే మాకంత యూస్ఫుల్ అవుతుంది అన్న, మాకు మొక్కలు రానికి. మేము కూడా కొంతమంది అడుగుతున్నాం అన్న డొనేట్ చేయమని చెప్పేసి అడుగుతున్నాం, కానీ కొంచెం రెస్పాన్స్ కొంచెం తక్కువ ఉంది. సో ఇట్లా ఎవరైతే మేము అడగకుండా వాళ్ళంతలా వాళ్ళకే వచ్చేటట్టు ఉంటే ఉంటుందన్న. నిన్న వీడియోలో కూడా నేను చెప్పినానా, ఈ బర్త్డేలకు కానీ శ్రద్ధాంజలికి కానీ వర్ధంతి జయంతులు ఉంటాయి, ఇంకేదన్నా ఇవే కాకుండా ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయన్న. మీకు లైఫ్లో ఏదైనా సంతోషకరమైన మీకు ఒక జాబ్ వచ్చినా కానీ మీరు ఒక 10 మొక్కలు డొనేట్ చేయండి అన్న. ఇంకేదన్నా కానీ మీ మ్యారేజ్ డే కానీ లేకపోతే మ్యారేజ్ ఫిక్స్ అయినా ఇంకేదైనా ఉంటాయన్న, మస్తు ఉంటాయి. అవిటితో కూడా మీరు మాకు ఒక 10 మొక్కలు డొనేట్ చేస్తే దానికి చాలా సంతోషం ఉంటుంది అన్న. మీకు కూడా గుర్తుంటుంది, మేము పలానా మంచి పని చేసామని చెప్పేసి గుర్తుంటుంది అన్న. ప్లీజ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. నెంబర్ ఇస్తాం, మేము నెంబర్ ఇస్తాం, ఆ నెంబర్ కాంటాక్ట్ కావాలన్నా కొంచెం షేర్ చేయండి అన్న. ఇచ్చే ఎవరైతే ఉంటారో మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారో వాళ్ళకి ఒకరు షేర్ చేయండి అన్న. వాళ్ళకి షేర్ చేస్తే మాకు డొనేట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అన్న. ప్లీజ్ డొనేట్ చేయండి అన్న.